రెడ్ బటన్ వస్తాను మళ్ళీ నాడు అటు జర అటు ఇటు చూడు జరా ఇటు చూడు రైట్ మనోవాంఛాఫలసిద్ధిరస్తు గొల్లవారి వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు దినదిన రాజకీయ అభివృద్ధిరస్తు. మనల్ని ఇస్తున్నాం మనం విదేశీ మీరు విశాల్ కూడా తీరేగా మీరు చూడు సార్ ఒకసారి రైట్ जरा जरा सरपंच साहब जरा पकड़ दो जरा अरे अरे
జై తెలంగాణ, జై తెలంగాణ. నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గ్రామ పెద్దలకి, ఇచ్చేసినటువంటి మహిళా సోదరులకు, పెద్దలకు, యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన సర్పంచ్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని మీరందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. కావున అందరు కూడా ఇప్పుడు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఎంత నమ్మకం పెట్టుకొని మీరు సర్పంచ్ని గెలిపించుకున్నారో అదే నమ్మకంతో కూడా ఈ కార్యవర్గం అంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను సర్పంచ్ అయినా ఇక నా పని అయిపోయింది అనేది కాకుండా సర్పంచ్ అయిన తర్వాతనే బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి. దయచేసి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలా. గర్వం అనేది పనిచేయదు. అందరితో కలిసి, అందరితో విలీనమై వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని, అలాగే గ్రామ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని అన్నిట్లలో కూడా మీరు భాగస్వాములు కావాలి. అంతేకాకుండా వానికేమైంది, వీళ్ళకేమైంది, నాకేంది అనే విధంగా దయచేసి మీ కార్యవర్గ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా ఎవరు కూడా ఉండకూడదు. అందరు కూడా ఒకరికి ఒకరు తోడుగా నీడుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏ సమస్యలున్నా దయచేసి ఇదే విధంగా మన కుటుంబ సభ్యులాగా కూర్చొని ఏమైతే మన గ్రామంలో మొదలు పనిచేయడం ఆ పనులు చేసుకున్నాం. ఆ విధంగా ముందరికెళ్ళండి. ఇప్పుడు గవర్నమెంట్ లేదని చాలా మంది చింతిస్తున్నారు. ఏం బాధ లేదు. మనకు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మన గవర్నమెంట్ ఫండ్స్ రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. అన్ని రకాలుగా చేసుకుందాం. ఇందిరమ్మ ఇల్లే కానీ, పెన్షన్లే కానీ, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా, మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఏవైనా కానీ మీరు ధైర్యంగా ఉండండి. అన్ని రకాలుగా కూడా పోరాడి ధైర్యంగా ముందరు తీసుకెళ్దాం. ఇంకా మన అంటే 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. లాస్ట్ మూమెంట్ లో అయినా సరే మీ యొక్క గ్రామానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మన నూతన కార్యవర్గంతో గట్టిగా ఉండి చేయించుకుందాం. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఏదో రాలేదు, ఏదో కాలేదు అనేది మాత్రం ఎవరు కూడా చింతించకండి. దయచేసి అందరు ధైర్యంగా ఉండాలి. అందరు కూడా కార్యవర్గానికి సపోర్ట్ చేసే విధంగా ఉండాలా. కార్యవర్గం కూడా మీకు అందరు కూడా ప్రజలకు అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఒకరికి ఒకరికి తోడు నీడగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలని, రేపు పొద్దున వచ్చే ఎన్నికలకు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు కూడా ఇదే విధంగా పట్టుదలతో మీరందరూ ఉండి మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని, హనుమాన్ షిండే గారి యొక్క నాయకత్వాన్ని, ఈ ఊరి గ్రామ పెద్దలైనటువంటి గ్రామ పంచాయతీ పెద్దలైనటువంటి అందరికి కూడా మీరు అండగా నిలవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ పటేల్, థ్యాంక్ యూ. పంటపల్లికి వెళ్ళొచ్చి 4 మాటలు చెప్పేసి అన్ని చెప్పడానికి చాలా ధన్యవాదాలు. సర్పంచ్ మాట్లాడతారు. పంటపల్లి సర్పంచ్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే సన్మానం స్టార్ట్ చేసామనుకో వాళ్ళు మాట్లాడేది ఉండదు. ఎక్కడ గడపడి గడిపి అయిపోతారు. ఒక 5గురు కొంచెం అలా ఏదైనా ఉంటే చెప్తారు. మనం గెలిచేంత మాట్లాడినా ఇది కాదు, మన ఊరికి చేపించి కూడా చూపించాలి. అది నేను ఫస్ట్ మన 3వ టార్గెట్. కాబట్టి ఒక 5 పెద్దలతో మాట్లాడి చేసుకున్నాము. దాని తర్వాత మనం సన్మానం తీసుకోవాలి. అందరూ సన్మానం చేద్దాం, అట్లే బాధ లేదు. ఒకటి ఏం లేదు, మా టీచర్ ఎలా ఒక్కడి అందరికి లేకపోతే అన్ని చెప్పి మన వాళ్ళే సన్మానం చేస్తున్నారు. మా బిడ్డ ఒక సన్మానం చేసిపోతాడు. దండ ఒక శాల పక్క పెట్టండి. పక్క పెట్టండి. బొట్టు పెట్టి
ఓకే, హైదరాబాద్ కూడా సంతోషం, చాలా సంతోషం కలిసింది, చాలా సంతోషం. ఇప్పుడు మన అందరికీ పెద్దలు రాయసేపల్లి కూడా కొంచెం మాట్లాడగలరు, 2 మాటలు. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు. గంగన్న 2 మాటలు ఆయన మాట్లాడలేదు. ఈ సన్మాన సభకు అందరూ కార్యకర్తలు బ్రహ్మాండంగా వచ్చినందుకు ధన్యవాదాలు. మరి మన మల్లేశం పట్టుతోని పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళా ఇంకోసారి ఎట్లా ఎగ్జామ్ రాస్తారో అదే పట్టుతోని 2 సార్లు ఓడిపోయినా 3వసారికి నిలబడేందుకు ధైర్యంగా వచ్చింది. కాబట్టి ఇంత ధైర్యంతో నిలబడ్డారంటే చాలా ఇది. కాబట్టి 3వసారి కూడా పరీక్ష గెలిచినట్లు అయిపోయింది ఆయన. ఇంతట్లో అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ లక్. కొత్త సర్పంచ్ ఎవరు మాట చెప్తావా? రాజు చెప్తాం. అందరికీ నమస్కారం. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకందరికీ శుభాకాంక్షలు. మన ఊరిని ఎటువంటి విభేదాలు లేకుండా సన్మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేరమా 2 మాటలు. గౌరవమైన పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్, రామరెడ్డి, గోపాల్ రెడ్డి, నాగనాథ్, వెంకయ్య, సుబ్రహ్మణ్యుడు, అందరు పెద్దలు, మళ్ళీ మన అందరం కలిసి మనం గట్టిగా పోటీ చేసి గెలిపించాము. ఇప్పుడు అత్యధిక ఎంపీ సెలక్షన్ వస్తుంది. దయచేసి మీరు అందరూ మెంబర్లు, కార్యకర్తలు అందరూ కలిసి గట్టిగా చేసి ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిపిస్తే ఆ సింగేసారికి పేరు ఉంటుంది. నేను అంతే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. నువ్వు చెప్పిన రికార్డింగ్ గట్టిగా తీసి గెలిపిస్తాము. అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, గోపాల్ గోపాల్ ఇక ఓలేక మాట్లాడించి ఇక మళ్ళీ అటు సైడ్ మాట్లాడతారు. యూత్ ప్రెసిడెంట్ సాదర్ విఠల్ निजाम भाई बात कर रहे हैं। बात कर यार, 2 बात करो भाई यार, 2 बात कर। ఈ మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు చిన్న పెద్దలకు అందరికీ, గ్రామ సభ్యులకు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు. మరి ఒకటి, మీరు అందరూ గెలిపించినామని ఫీల్ కాకపోతే రాబోయే కాలంలో మనదే పార్టీ వస్తుంది. దోసాలు అయిపోతే మన పార్టీ ఉన్నది, అన్ని విధాల పనులు చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, పార్టీల అటు ఇటు తిరగవద్దు. గట్టిగా పట్టుకొని ఉంటే నీడ, చెట్టు పట్టుకొని ఉంటే నీడ ఉంటుంది, చెట్టు కింద పోకపోతే నీడ ఉండదు. అటువంటిది మన పెద్దలు గోపాల్ రెడ్డి, రామరెడ్డి, పాషా, రాజప్ప పటేల్, గంగన్న, గోపాల్ రెడ్డి, వీళ్ళందరికీ మిత మనుషులు, రామరెడ్డి పటేల్, వీళ్ళంతా మన గ్రామంకి మంచిది చెడ్డది, సంధిలో కానీ, రోడ్ మీద కానీ, పట్టది కానీ, దొంగతనం కానీ, ఎటువంటి విషయాలను కూడా వాళ్ళు చేస్తున్నారు. ఊరికి పైసలు కానీ, ఊరి సమస్య కానీ మా పెద్ద గోపాల్ రెడ్డి పటేలు అన్ని వాటికి ముందుకు
చేస్తున్నాడు. మరి ఈ పోటీకాల చిన్నానికి మరి గల్లి గల్లికి తిరిగిండు మా పటేల్. అటువంటి వ్యక్తుల అందరితో మా గోపాలరెడ్డి పటేల్ మరి మేము ఉన్నదాకా ఉండాలి, మాకు సాయం ఇవ్వాలి. ఇది ఒక నేను చెప్తున్న అందరికీ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిందని మాట్లాడతారా రాఘు? గ్రామ పెద్దలకి, శ్రీమతి గొల్ల కవిత గారు, నూతనంగా వార్డు మెంబర్లు అందరూ మంచి ఓటుతో గెలిపించండి. ఫస్ట్ ఒకసారి జై తెలంగాణ, ఊరు గెలవాలి, చరిత్రలో నిలవాలి. వాస్తవంగా ఒక విషయం నేను కొంచెం మాట్లాడతాను. చాలామంది ప్రబోధాలకి చాలా పరిశాన్ అవుతున్నారు. ఏంటంటే మనకు ఫండ్స్ రావు అని, లేకుంటే ఈ పార్టీ పైన లేదని, లేకుంటే ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళని అవగాహన లేక కరెక్ట్గా ఈ భారత రాజ్యాంగంపై కరెక్ట్గా అవగాహన ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని నిధులు వస్తాయి. ఈ భారత రాజ్యాంగం ద్వారా ఖచ్చితంగా నిధులు వస్తాయి. ఈ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కూడా నిధులు వస్తాయి. 3 రకాలుగా వస్తాయి నిధులు. ఎమ్మెల్యేకు ఎంపీకి కానీ సంబంధం లేకుండా 3 రకాలుగా వస్తాయి. ఒకటోది కేంద్రం నుంచి వస్తుంది. ఆ కేంద్రం ఈ భారత రాజ్యాంగం ద్వారా వస్తుంది. 9 లక్షలు వస్తాయి సంవత్సరానికి. ఒక్క మనిషికి, ఒక ఓటర్కు 1200 నుండి 1500 వరకు ఒక ఓటర్ లెక్కల వేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. అయితే మన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 5 లక్షలు వస్తాయి. అది అప్పుడే ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం ఇది గ్రామ పంచాయతీ ఎట్లుండాలనో, మండల పరిషత్ ఎట్లుండాలనో అన్ని వివరంగా దీంట్లో ఉంది. 5 లక్షలు 9 లక్షలు అంటే మినిమం ఎక్కువ తక్కువ రావచ్చు. ఒక మనిషికి 12 నుంచి 1500 వరకు ఓటుకు ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఉందని నేను అవగాహన కలిగిస్తున్నాను. ఏ పార్టీ గెలిచినా ఇబ్బంది పడనవసరం లేదు. నిజంగా నా మల్లేష్ యాదవ్ నా క్లాస్మేట్, నా చిన్ననాటి స్నేహితుడు. చాలా సంతోషం వేసింది. నాకు 1000 కోట్లు దొరికినట్టు అనిపించింది. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినరు. ఆయన యొక్క లక్ష్యం, ఆ కుటుంబం మొత్తం చాలా బాధపడ్డది. అది నేను చూశాను. కానీ గెలిచిర్రు. ఒక విషయం చెప్తాను. ఈ భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. సర్పంచ్ యొక్క ఉద్దేశం నిజంగా సర్పంచ్ ఎట్లుండాలంటే గతాన్ని వదిలేయాలి. పార్టీ విషయం కానీ దేని విషయం కానీ మనకు ఎవరైనా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మాట్లాడకపోయినా మనం తగ్గించుకొని గతాన్ని వదిలేస్తే ఆయన సర్పంచ్ రాబోయే తరానికి మనం ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాం. మనసులో ఉన్న విషయాలని స్పష్టంగా చెప్పాలి. ముఖం చూసి మాట్లాడొద్దు. సర్పంచ్ అనే ఒక లీడర్, ఒక నాయకుడు ముఖం చూసి మాట్లాడకుండా క్లియర్గా తప్పును తప్పని చెప్పాలి, ఒప్పును ఒప్పని చెప్పాలి. అదే లీడర్కు ఉన్న యొక్క లక్షణాలు. ఖచ్చితంగా ఈగోను వదిలేయాలి. ఫస్ట్ ఈగోతనం, నేను సర్పంచ్ని గెలిచిన 1000 గ్రామంలో నేనే లీడర్ అని గర్వపడకుండా ఈగోను వదిలేసి అందరినీ కలుపుకొని, అందరినీ దగ్గర తీర్చుకొని, వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చి, వాళ్ళని సన్నిహితంగా ఉండి రాత్రనక పగలనక కష్టపడి, ఏ రాత్రి 12 గంటలైనా 1 గంట అయినా ఫోన్ వస్తే టక్కన లేచి స్పందించే గుణం మనసు లీడర్కు ఉండాలి, సర్పంచ్కు ఉండాలని
ఎవరైనా ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఒక లీడర్కున్న లక్షణం ఏంటంటే ఎలాంటి కఠినమైన అంటే మంచి విషయంలో ముందుండాలి అని నేను ఎప్పుడు కూడా మరొక విషయం ఏంటంటే సర్పంచ్ నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ స్పందించాలి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను ప్రశాంతంగా శాంతంగా మనము సమాధానం చెప్పేవారిగా ఉన్నప్పుడు రాబోయే తరానికి అరే సర్పంచు అంటే ఇలా ఉండాలి అని అనుకోవాలి. మార్గదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఈ బండరేంజల్ చరిత్రలో నిలబడాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సర్పంచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను మొదటిసారి మాట్లాడుతున్న సర్పంచ్ విషయంలో. సర్పంచ్ మార్గదర్శకంగా ఉంటే ప్రతి చుట్టుపక్కల నియోజకవర్గాలు మన బండరేంజల్ చరిత్ర నిలబడాలి. ఎందుకంటే బండరేంజల్ గురించి ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క గ్రామం ఖచ్చితంగా ఇలా ఉండాలిరా, ఉంటే ఇలా ఉండాలిరా సర్పంచ్ అంటే, ఇలా ఉండాలిరా సేవ అంటే, ఇలా ఉండాలిరా మార్గదర్శకంగా, కులము మతము భేదము లేకుండా ఖచ్చితంగా మార్గదర్శకంగా ముఖం చూడకుండా ఖచ్చితంగా సేవ చేసే గుణం ఖచ్చితంగా ఇలా ఉండాలని ఏలు చూడాలి. మన తీర్పు నేర్చుకోవాలి, మనల్ని చూసి ఈ బండరేంజల్ నుంచి నేర్చుకోవాలి. అప్పుడే బండరేంజల్ చరిత్రలో నిలబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ చిన్న విషయాన్ని ఒకటి ఏంటంటే అప్పుడు ఏపీ చట్టం ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి గ్రామ సభ ఉంటుండే. అయితే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం 2 నెలలకు ఒకసారి చట్టం తీసుకోనబడ్డది. ఎందుకంటే ఒకవేళ గ్రామ సభ చేయకపోతే 2 నెలలకు ఒకసారి 500 ఓట్లుంటే 50 మంది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే 1000 మంది ఉంటే ఖచ్చితంగా 70 మంది ఉండాలి. 1000 నుండి 3000 మంది ఉంటే ఖచ్చితంగా 150 మంది గ్రామ సభలో ఉండాలి. లేకపోతే సర్పంచ్ గారికి వాళ్ళకి అందరికీ సస్పెండ్ చేసే అధికారం ఈ చట్టానికి ఉంది. అందుకోసమే మనం తప్పుని ఎత్తి చూపకుండా, తప్పుని దొరకకుండా ఎవరైనా సరే తప్పుల్నే నింకుతారు. 3 రకాలుగా సర్పంచ్ని తప్పుగా ఏడ దొరుకుతాడో అని చూసే వాళ్ళు కూడా ఉంటారు. కనుక మనం జ్ఞానంతో, ఇంకిత జ్ఞానంతో సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి మార్గదర్శకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బండరేంజల్ గెలవాలి, చరిత్రలో బండరేంజల్ నిలవాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, సభ్యులకి, సర్పంచ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ టైం లేదు కనుక వీలు కాదు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. నడు సర్పంచ్ ఇంకెవరైనా మాట్లాడతారు మనం స్వీకారం చేస్తున్న ప్రథమ పౌరులు మరియు వార్డ్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరూ బాగానే చెప్పారు. రఘు, రజనీకాంత్ పటేల్ అందరు చెప్పారు, తెలుసుకుంటారు. కానీ నిజమైన సర్పంచులు ముంగడ కూర్చున్న వాళ్ళే. మాకు ఈ సర్పంచులు అనే పేరు వచ్చింది మీ వల్లనే. అక్కలు, చెల్లెళ్ళు, యువకులు, కార్యకర్తలు గట్టిగా ఉండి వీటికి కూర్చుండబెట్టి సర్పంచ్ అనే పదం వచ్చింది మీ వల్లనే. కాబట్టి మీకు టైం వచ్చినప్పుడు మీరు ఈడ ఉండాలా, మేము ఆడ ఉంటాం. ఖచ్చితంగా ఈ విజయం మీదే. మీరు లేకుంటే మేము విజయం సాధించాం. మీరు సర్పంచ్ అని ఓటేస్తేనే ఏడికేసినాం. అదే నమ్మకంగా కవిత గారు అదే నమ్మకంగా ఉంచి మరి అదే పని చేస్తారు ముంగట కూడా అదే. ఎందుకంటే అంత కష్టపడ్డోళ్ళు కార్యకర్తలు లేని ఓల్పీ గారు ఇంట్లో పెద్ద స్థానం అందరు మనకి ఇచ్చిన పెద్ద మనిషి అవుతాం. కాబట్టి మా పెద్ద మనుషులు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ఈరోజు వచ్చిన చిన్న పెద్ద కొంతమంది రాలేరు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంత కష్టపడి పనిచేసారు. మాకే మీరు చూస్తే బాగా ఇంత కష్టపడరు. మీరు కష్టపడాలంటే మేము ఏమి చేయలేకపోయినాం. ముందు ఏ పని ఉన్నా కానీ చేస్తాం. సర్పంచ్ కూడా చేస్తారు, వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి అందరికి మరొకసారి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మెయిన్ యువకులు బాగా తిరిగారు. ఖలీల్, బాలరాజ్, విఠల్, ఈ యువకులు బాగా కష్టపడరు. కొన్ని పేర్లు చూసేది తప్పు, క్షమించండి. కాకపోతే ఏ పని ఉన్నా కానీ ఇప్పుడు ఎట్లా గెలిపించారు
అట్లనే మీరు కూడా పని చెప్పండి, చెప్పకుంటే ఏం చేయరు. ఏదైనా తప్పు జరిగితే ఇట్లా చేయాలా, మేము ఈ గల్లీకి ఇట్లా లేదంటే చెప్తే అందరు చేస్తారు. వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరు కలిసికట్టుగా పని కూర్చోండేసి నిర్ణయం చేసుకొని పని చేసుకొని ఏదైనా సలహాలు కావాలంటే పెద్దలు ఉన్నారు, మేము కూడా ఇస్తాం. దయచేసి అందరు కార్యకర్తలు మరొకసారి ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ రెడ్డి భాయ్, థ్యాంక్ యూ. మళ్ళా మా క్లాస్మేట్ ఇది ఎట్లా పట్టుకోవాలా? అందరికీ నమస్కారం. ఇక్కడ పేర్లందరికీ సరిపోదు టైము. నా కోసము నన్ను నమ్మి పార్టీలు ఆహ్వానించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చి రాత్రింబాగాలు కష్టపడి గెలిపించినందుకు, కనీసం నేను పడుకుంటే నాకు నిద్ర వచ్చింది. నిద్ర లేకుండా కూడా చేసిన వాళ్ళు నేను చూసినాను, కళ్ళారా చూసిన. కాబట్టి నన్ను పడుకోపోయి నేను రేపు పొద్దున్న లేవాలను పడుకోపో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేల్కొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనే మాట ఏమంటున్నా అంటే ఆడాడ ఏ పార్టీ మారుతాడు. నేను నాకు అంతగానో ఇబ్బంది అయితే నేను చెప్తున్నాను, గొల్లెటలు కూడా చెప్తున్నాను, అంతగానో ఇబ్బంది అయితే పదవికి రిజైన్ చేస్తాను. పదవికి రిజైన్ చేస్తాను, పార్టీ కాదు. నాకు అవకాశం ఇచ్చిర్రు, నాకు ఈ పేరు రావడం కారణం పార్టీ. ఈరోజు అది నిలబెట్టుకుని చూస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మళ్ళీ, థ్యాంక్ యూ. ఇక అందరూ మాట్లాడి నేను కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ. బండారంజల్ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు ఓడిపోయిన మెంబర్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వారం 10 రోజులు మీరు తిన్నరా తినలేరా, ఏం చేసిర్రా? ఎల్లవేళ చాలా కష్టపడ్డారు. దానికి మేము మీకు ఎంత చేసినా తక్కువనే, దానికి ఏం బాధ లేదు. ఆడియోలో చూస్తూ ఉంటే నాకైతే అమ్మ ఇంత ఉందా అని అనిపించింది. ఏది ఏమైనా ఇప్పుడు రాబోయేది మనకు ఇంకోటి ఏముంది, ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది. ఓలకన్నా రాని, ఓలన్నా నిలబడని, మీ ఆడియోలో ఫస్ట్ ముందుండి గెలిపియాలి. ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్. చూడండి అమ్మా, మాకడే మీరు బాగా కష్టపడ్డారు, అందరూ కూడా భయపడాలి. ఓళ్ళు నిలబడే సరే, నేను నువ్వు ఏం లేదు, మన పార్టీకి పెట్టుకుందాము, అందరం మూలంటలో ఉందాము, బాధ ఏం లేదు. ఓకే, అది ఒక్కటి గెలిపించామనుకో మన సగం ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా బాడీకి నేను చెప్పేది ఏంటంటే, అయిపోయింది ఎలక్షన్, అయిపోయింది రాజకీయం, అయిపోయింది. చూడదు పక్క పెట్టు. మనం ఏం లక్ష్యం? ఊళ్ళో తిరుగుకుంటా గల్లీ గల్లీకి హామీలు ఇచ్చినాం. నల్లిస్తున్నాం, మోరిస్తున్నాం, ఏదో పెడుతున్నాం, ఏదో చేస్తున్నాం, పింఛన్ చేస్తున్నాం, ఏదో సంవత్సరం అట్లా అన్నాం. దయచేసి వాళ్ళు ఏమన్నా కానీ అందరికీ కష్టపడి మీరు మెంబర్లు కూడా మేము గెలిచాం, అది అయిపోయింది పిల్లలు కాదు. ఓటాలు వేస్తారు, కంపల్సరీ అడుగుతారు, తప్పేం లేదు. మనం కష్టపడి అందరికి సానుకూలంగా ప్రయత్నించాలి. మీతో నైన కాడికి చేయండి, కానప్పుడు మేము కూడా ఉన్నాం. మాత్రం కానప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, అందరం కలిసి ఏలైనా చేసి మన పబ్లిక్ ఏలైతే గెలిపించారో అలా సంతోషంగా ఉంచే జిమ్మేదారు మనది. దయచేసి నేను మెంబర్నైనా, నేను సర్పంచ్ ఎవరైనా, నాకు అదైంది ఇదైంది అని ఎంతైనా ఒక్కడే నేను చెప్తున్నా, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఎదిగిన కొద్దీ ఒదగాలి, ఎంత పెద్ద అవుతే అంత కిందికి పోవాలి. ఇంకోటి అర్థం చేసుకోరు, భారతదేశంలో ఓలకు లేనిది చెక్ పవర్ రాష్ట్రపతికే ఉంది, ఓన్లీ సర్పంచ్కే ఉంది, సీఎంకు లేదు, పిఎంకు లేదు. అంటే ఎంత విలువైన పదవి ఉంది అర్థం చేసుకోరు. ఆమె చెక్ పవర్ పెట్టచ్చు, సీఎం కూడా చెక్ పవర్ డబ్బులు లేపుకోలేడు, పిఎం కూడా లేపుకోలేడు. అదొకటి అర్థం చేసుకొని, అంత పెద్ద పదవి అమ్మ, మనం కూడా నీ దగ్గరికి ఓడిన వాళ్ళు వస్తారు, గెలవని వస్తారు, ఓలకు చిరాకు చేయకు, నీతో అయినక్కడికి సమాధానం చెప్పు, చాలా సంతోషంగా ఉండు. గ్రామ పంచాయతీలో కూడా నువ్వు మేము ఎప్పుడు వచ్చినా నాకు కూడా కనపడాలి. మనం ఫస్ట్ నీకు ఏ బాధ ఉన్నా కడుపులో పెట్టు, నాకు కూడా కనపడు. నువ్వు చిరాకు పడకు, మెంబర్ కూడా చిరాకు పడకు. మీరు చిరాకు పడితే మాకు సగం ధైర్యం పోతుంది. ఫస్ట్ అది నేర్చుకోండి. మాట్లాడిస్తాను బాబు, నాది అయిపోయినా కాబట్టి ఇంకా చెప్పాలని చాలా ఉంది. అందరికి ఆకలి కూడా అయితే ఉండొచ్చు. ఇప్పుడు వంటలు చేద్దామన్నా కానీ మా పెద్ద మనుషులు ఏమన్నారంటే, మొన్న అన్ని టైట్ అయిపోయినాయి, మేము మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా ఒక పారి ఎంపీ సెలక్షన్కి ఇలా వస్తున్నాయి కదా అంటే అందరికి స్వీట్లు చేసినాం. మెల్లగా ఇప్పుడు ఒక్కరు సన్మానం చేసుకుందాము.
మేమైతే మీకు ఇచ్చిన హామీలో నాకు తెలిసి 99% అయితే చేస్తాం, బాధపడకూరి. కాకపోతే ఇచ్చిన రేపు పొద్దుగా ఉసకు ఆమెకు కూడా పాపం మెల్లిమెల్లి చేస్తుంది. మళ్ళీ ఇంకోటి, మీ గల్లీకి వచ్చినాం అనుకో అమ్మ, 10 మంది అటు 10 మంది ఇటు కొట్టాలి, మేము ఏం చేయలేము. ఒక రోడ్ ఇస్తున్నాం అనుకో, 10 మంది అటు 10 మంది అటు మేము రోడ్ ఇస్తామా? మనకు రోడ్ అవుతుంది కాబట్టి 10 మంది కలిసి ఆమె నచ్చ చెప్పాలి, చేయించుకోవాలి. అట్లా మీరు సహకరించి మేము పని చేసి పెడతాం. ఇది అయిన తర్వాత చిన్న చిన్న ఒకరు సన్మానం చేసుకుందాం. మన సర్పంచ్ సాబ్ ఏం మాట్లాడదాం, కొత్త సర్పంచ్ సాబ్ చూద్దాం ఏం చేస్తుందాం. అమ్మ మాట్లాడు, ఇదంటే పట్టుకో. అందరికీ నమస్కారం. నాతోటి తిరిగి చాలా కష్టపడి నన్ను గెలిపించినందుకు అందరికీ పాదాభివందనాలు. అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఏది చెప్పినా కాదనకుండా చేస్తాము. ఎవరు వచ్చినా వీళ్ళు వాళ్ళు అనకుండా, ఎవరు వచ్చినా మీకేం పని కావాలన్నా గట్టిగా అందరిని పట్టుకొని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి కూడా చెప్తున్నాము, అందరం కూడా ఆమించాము, గుడి మీద కూడా ఆమించాము. ఏ బాధ ఉన్నా మంచికి చెడుకు అందరూ ఉంటారు. నేను ఒక్కనే కాదు, మన కార్యకర్తలు అందరూ ఉంటారు. మీరు బాధపడకుర్రి. మీకు పింఛన్ పోదు, ఇల్లు పోదు, ఏమీ పోదు. 100% ఇప్పుడు కూడా చెప్తున్నాం, గుడి మీదనే మాటిచ్చాం మేము. 100% మేము ఎంబడి ఉంటాం, మీ సేవలు చేస్తాం. మీరు మా ఎంబడి ఉంటారు చాలా, అంతే. మీకు మా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఓకే, వెళ్ళి చిన్న చిన్న సన్మానాలు చేసుకున్నాము ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు అట్లనే ఉండే ఈ వార్డు మెంబర్ని సర్పంచ్ సాబ్ చేర్చి ముంగటేస్తే వాళ్ళు చేస్తుంది అడ్డమవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది. కొంచెం ఏమనుకోండి, సర్పంచులు వార్డు మెంబర్ అందరూ అరే బాబు ఈ పిల్లలు ఈ చేర్ చేసుకుని ముంగటేరు చేపించమంటే గ్రామ పంచాయతీ బాబు. అమ్మా నీ పేరు ఏమన్నా పోకు ఉండు, నువ్వు ఉండు, భయపడదు. నాగమణి ఉండు, అంటే నువ్వు భయపడ. దయచేసి అందరూ ఒక్కొక్క రాకుర్రి. ఇప్పుడు పెద్ద మనుషులు ఈ గంగరెడ్డి గారు సర్పంచ్ గారిని సన్మానిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలు పిలిచి అందరూ ఒక్కొక్క రాకుర్రి.
విష్ణు బాబా తమ్ముడు తమ్ముడు ఇటు చూడు. కేక్ కటింగ్ సర్పంచ్ ఉప సర్పంచ్ చేతి పట్టండి, మల్లెన పట్టండి, కేక్ కట్ చేయండి. మీరు మల్లెన మీరు ఇద్దరు ఒకటి పట్టండి, ఆయన ఒకటి పడతారు. రైట్ డన్. కొంచెం అమ్మ తినిపియు, అమ్మ నీకు తినిపిస్తుంది, ఇక తర్వాత మేము తిందాం. రైటా అన్న జరగండి కదా జర వీడియోది వీడియోనా రైట్ ఓకే డన్. కవరే కవరే దానిపైన కవరేయండి. అమ్మ కేక్ పెట్టమ్మా. ఈ స్వీట్ ఎలా కదా పెద్ద మంది సన్మానం చేసి స్వీట్ లేరా? అయిపోయింది కదా రైట్ ఓకేనా డన్. దాదా సన్మానం చేయలేను, సన్మానం చేయలేను బాబు. అరే మా అమ్మకి అత్తగా కష్టపడ్డది కానీ మా తాత ఓకే రైట్ డన్.